ఎస్ అండి. ఇప్పుడు ఇండియా ఈ శుక్రవారం సాయంత్రం మనకేంటంటే ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ అంటే ఒడిశా చాందీపూరి ప్రాంతం నుంచి అగ్ని-1 అనే ఒక మిసైల్ ని, ఇది షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ ని సక్సెస్ఫుల్ గా ప్రయోగించింది. అందులో ముఖ్యంగా ఏవియానిక్స్ ఎలా ఉంది, ట్రాజెక్టరీ ఎలా ఉంది, తర్వాత యాక్యురసీ, ఈ రేంజ్ ఎలా ఉంది, అన్నిటినీ పరిశీలించింది అనమాట. ఈ అగ్ని-1 అనే మిసైల్ అనేది చాలా కీలకం. యాక్చువల్ గా చెప్పాలంటే గత కొన్ని నెలల్లో, గత వారం రోజుల్లో భారతదేశం భయంకరమైన వెపన్స్ ని పరీక్షిస్తుంది. ఎందుకు కారణం చెప్పేటప్పుడు ముందు అగ్ని కోసం చెప్పాలంటే, అగ్ని ఏంటంటే ఆల్రెడీ ఇది 1989 నుంచే 89లోనే మొట్టమొదటి అగ్ని మిసైల్ ప్రయోగించి ఈ స్ట్రాటజిక్ కమాండ్ ఫోర్స్, స్ట్రాటజిక్ మిసైల్ ఫోర్స్ లో మనం పెట్టడం జరిగిపోయింది. ఇది సింగిల్ స్టేజ్ సాలిడ్ ఫ్యూయల్ మీద వెళ్ళే మిసైల్. ఇది సోలోస్ నుంచి, రాకెట్లను, అది ఇంజన్ నుంచి, తర్వాత రోడ్ల మీద నుంచి, రైలు పెట్టెల నుంచి కూడా, గూడ్స్ ట్రైన్స్ నుంచి కూడా దీన్ని ప్రయోగించవచ్చు. ఇది 750 కిలోమీటర్ల రేంజ్ లో వెళ్తుంది. సింగిల్ స్టేజ్ మ్యాక్ 7 స్పీడ్ తోటి వెళ్తుంది బాలిస్టిక్ మిసైల్. ఇదేంటంటే 370 కిలోమీటర్ స్పేస్ దాకా కూడా ఇది వెళ్ళగలుగుతుంది అగ్ని-1 అనేది. మరి ఇది ఇప్పుడు ఎందుకు ప్రయోగించారంటే, ఇది శత్రు దేశానికి. ఇది ఏంటంటే ఈ షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్. ఇది ఎందుకు తయారు చేశారంటే భారతదేశం, ఈ పృథ్వీ-1, పృథ్వీ-2. పృథ్వీ-2 ఏంటంటే 250 కిలోమీటర్లు, తర్వాత అగ్ని-2 ఏంటంటే 2500 కిలోమీటర్లు. ఈ మధ్యలో గ్యాప్ ఉందన్నమాట. ఈ గ్యాప్ ని ఫిల్ చేయడానికి 750 కిలోమీటర్ల మిసైల్ ని ఇక్కడ మనం తయారు చేసాం. ఈ అగ్ని సిరీస్ మిసైల్ చాలా కష్టం. ఎందుకంటే 1000 కిలోల బరువైన కన్వెన్షనల్ వెపన్స్ ని పడితే బార్బారిక్ చేస్తుంది, మ్యునిషన్స్, క్లస్టర్ బాంబులు తీసుకెళ్తుంది. దాంతో పాటు స్ట్రాటజిక్ న్యూక్లియర్ బాంబును కూడా ఈ మిసైల్ మోసుకెళ్లి శత్రువుల మీద ప్రయోగించగలదు అనమాట. ఇది చాలా ప్రమాదకరమైన ఈ షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ అగ్ని-1. దీన్ని మరి ఈ అగ్ని సిరీస్ లో ఇదేంటంటే ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 1983 అంటే ఇందిరాగాంధీ టైంలో ఇది యొక్క మిషన్ అనేది ప్రారంభమైంది, IGDPM అని. దీనిలో భాగంగా ఈ అగ్ని సిరీస్ అగ్ని-1 నుంచి అగ్ని-6 వరకే, తర్వాత ఆకాశ్, తర్వాత నాగు, త్రిశూల్, దీంతో పాటు సూర్య, పృథ్వీ, ఈ మిసైల్స్ ని మనం ఇప్పుడు వరకే 6 మిసైల్స్ ఇందులో తయారు చేసాం. ఎన్నో వేరియంట్స్ అనమాట. ఈ అగ్నిలోనే అగ్ని-1 to అగ్ని-6, అగ్ని ప్రైమ్ ఒకటి, ప్రళయ్ ఒకటి, ఇలా ఎన్నో మిసైల్స్ ని అక్కడ తయారు చేయడం జరిగింది. పృథ్వీ-1 దాన్ని మళ్ళీ సాగరిక కింద, నేవల్ షిప్ల కింద మార్చడం జరిగింది. ఈ రోజు ఇండియా అనేది ఒక గ్లోబల్ మిసైల్ ఫోర్స్ అనమాట. తిరుగులేని మిసైల్ శక్తి స్వదేశీయంగా డెవలప్ చేసుకున్నాం. ఈ అగ్ని సిరీస్ అయితే DRDO డిజైన్ చేస్తే, BDL అనేది హైదరాబాద్ లో ఉన్న BDL లో దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటుంది. దీని టెస్ట్ ఒడిశా నుంచి జరిగింది.